ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు పనివారి సహకారం కూడా బాగా ఉంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక్క విషయంలో మీరు నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. భూముల నుంచి, వాహనాల నుంచి ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు ఎర్ర కందిపప్పును పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.